హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025 సంబంధించి బీసీఐ మాత్రం అయితే ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్లో చూసుకుంటే తొలి మ్యాచ్ ఏ జట్ల మధ్య ఉంది, అదేవిధంగా ఫైనల్ మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్లు, అదేవిధంగా గ్రూప్ దశ మ్యాచ్లు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడెప్పుడా మనం ఎదురు చూస్తూనే ఉన్న ఐపీఎల్ 2025 సంబంధించి బీసీఐ అయితే కీలక ప్రకటన అయితే చేసింది. ఈ సీజన్ సంబంధించి ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. దాదాపు ఈ సీజన్ వచ్చేసరికి 65 రోజుల పాటు అయితే జరగబోతుంది. ఈ 65 రోజులు మొత్తం 74 మ్యాచ్లు అయితే ఆడబోతున్నాయి. వీకెండ్లో వచ్చేసరికి 2 మ్యాచ్లు అయితే ఉండబోతున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. మొట్టమొదటి మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే మొదటి మ్యాచ్ తోనైతే ఐపీఎల్ 2025 ప్రారంభం కాబోతున్నట్టయితే షెడ్యూల్లో చూస్తే తెలిసిపోతుంది. మొత్తం ఇందులో వచ్చేసరికి 74 మ్యాచ్ల్లో 10 జట్లు అయితే పాల్గొనబోతున్నాయి. 10 జట్లు వచ్చేసరికి 13 స్టేడియాలో అయితే ఆడబోతున్నట్లయితే బీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి లీగ్ మ్యాచ్లు మార్చి 22 నుంచి మే 18 వరకు అయితే లీగ్ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. ఆ ముగిసిన వెంటనే ప్లే ఆఫ్ మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. ప్లే ఆఫ్ మ్యాచ్లు వచ్చేసరికి మే 20న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ అయితే జరుగుతుంది. మే 21న వచ్చేసరికి ఎలిమినేటర్ మ్యాచ్ అయితే జరగబోతుంది. మే 23న వచ్చేసరికి క్వాలిఫైయర్ 2 అయితే జరగబోతుంది. మే 25న వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఓవరాల్ గా ఐపీఎల్ 2025 సంబంధించి పూర్తి షెడ్యూల్ మాత్రం అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క జట్టు వచ్చేసరికి 4 మ్యాచ్లు అయితే ఆడబోతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఐపీఎల్ 2025 సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే ఈ విధంగానే ఉంది. అయితే ఒక్కొక్క జట్టు దాని పూర్తి షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది ఒకసారి చూసుకుంటే మాత్రం అయితే మొట్టమొదటిగా చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ మార్చి 23న తలబడబోతుంది రాజస్థాన్ తోటి. ఆ తర్వాత లక్నో సూపర్ జాయింట్ తోటి అయితే మార్చి 27న మే 18న అయితే తలబడబోతుంది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ తోటి మార్చి 30న మే 5న తలబడబోతుంది. కోల్కతా తోటి ఏప్రిల్ 3న మే 10న అయితే తలబడబోతుంది. అదేవిధంగా గుజరాత్ తోటి ఏప్రిల్ 6న మే 2న అయితే తలబడబోతుంది. అదేవిధంగా పంజాబ్ తోటి అయితే ఏప్రిల్ 2న తలబడబోతుంది. అదేవిధంగా ముంబై తోటి ఏప్రిల్ 17న, అదేవిధంగా ఏప్రిల్ 23న అయితే తలబడబోతుంది. చెన్నై సూపర్ కింగ్ తోటి ఏప్రిల్ 25న, బెంగళూరుతోనే మే 11న అయితే తలబడబోతుంది. ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క పూర్తి షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ షెడ్యూల్ చూసుకుంటే మొట్టమొదటి మ్యాచ్ మార్చి 23న ముంబై తోటి, అదే తర్వాత మ్యాచ్ ఏప్రిల్ 20న ముంబైతో వచ్చేసరికి మార్చి 23న ఏప్రిల్ 20న 2 మ్యాచ్లు అయితే ఆడబోతుంది. బెంగళూరుతో మార్చి 28న మే 3న 2 మ్యాచ్లు, రాజస్థాన్ తోటి మార్చి 30న మే 12న 2 మ్యాచ్లు, ఢిల్లీ క్యాపిటల్ తో ఒకటే మ్యాచ్ ఏప్రిల్ 5న, పంజాబ్ తోటి అయితే 2 మ్యాచ్లు ఏప్రిల్ 8న, ఏప్రిల్ 30న, లక్నో సూపర్ జాయింట్ తోటి ఒకటే మ్యాచ్ ఏప్రిల్ 14న, హైదరాబాద్ తోటి ఏప్రిల్ 25న, కోల్కతా నైట్ రైడర్స్ తోటి ఏప్రిల్ 14న, మే 7న, గుజరాత్ టైటాన్స్ తోటి మే 18న ఉంది చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ అయితే. అదేవిధంగా ముంబై ఇండియన్స్ షెడ్యూల్ వచ్చేసరికి మార్చి 23న ఏప్రిల్ 20న చెన్నైతో అయితే 2 మ్యాచ్లు, గుజరాత్ తోటి అయితే మార్చి 29న మే 6న 2 మ్యాచ్లు, కోల్కతాతో ఒకే మ్యాచ్ ఫిబ్రవరి 31న, అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ తోటి 2 మ్యాచ్లు ఏప్రిల్ 4న, ఏప్రిల్ 27న, బెంగళూరుతోనే ఒక మ్యాచ్ ఏప్రిల్ 7న, ఢిల్లీ క్యాపిటల్ తోటి 2 మ్యాచ్లు ఏప్రిల్ 13న, మే 15న, హైదరాబాద్ తోని 2 మ్యాచ్లు ఏప్రిల్ 17న, ఏప్రిల్ 23న, రాజస్థాన్ తోటి ఒక మ్యాచ్ మే 1న, పంజాబ్ తోని ఒక మ్యాచ్ మే 11న అయితే జరగబోతుంది. ఓవరాల్ గా ముంబై ఫుల్ షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే కోల్కతాతో 2 మ్యాచ్లు మార్చి 22న, మే 17న, చెన్నైతో 2 మ్యాచ్లు మార్చి 28న, మే 3న, గుజరాత్ టైటాన్స్ తోటి ఒక మ్యాచ్ ఏప్రిల్ 2న, ముంబై ఇండియన్స్ తోటి ఒక మ్యాచ్ ఏప్రిల్ 7న, ఢిల్లీ క్యాపిటల్ తోటి ఏప్రిల్ 10న, ఏప్రిల్ 27న 2 మ్యాచ్లు, పంజాబ్ కింగ్ తోని 2 మ్యాచ్లు ఏప్రిల్ 18న, ఏప్రిల్ 20న, రాజస్థాన్ తోటి 2 మ్యాచ్లు ఏప్రిల్ 13న, ఏప్రిల్ 24న, అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ తో ఒక మ్యాచ్ మే 9న, హైదరాబాద్ తో ఒక మ్యాచ్ మే 13న అయితే ఉండబోతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫుల్ షెడ్యూల్. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ షెడ్యూల్ వచ్చేసరికి బెంగళూరుతో 2 మ్యాచ్లు మార్చి 22న, మే 17న, రాజస్థాన్తో 2 మ్యాచ్లు మార్చి 23న, మే 4న, ముంబైతో ఒక మ్యాచ్ మార్చి 31న, హైదరాబాద్తో 2 మ్యాచ్లు ఏప్రిల్ 3న,
మే 10న లక్నో సూపర్ జాయింట్తో ఒక మ్యాచ్, ఏప్రిల్ 6న చెన్నై సూపర్ కింగ్తో 2 మ్యాచ్లు, ఏప్రిల్ 11న మే 7న పంజాబ్ కింగ్స్ తోటి, ఏప్రిల్ 15న ఏప్రిల్ 26న 2 మ్యాచ్లు, గుజరాత్ టైటాన్స్ తోటి ఒక మ్యాచ్ ఏప్రిల్ 21న, ఢిల్లీ క్యాపిటల్తో ఒక మ్యాచ్ ఏప్రిల్ 29న, కోల్కతా నైట్ రైడర్ యొక్క ఫుల్ షెడ్యూల్ మాత్రం అయితే ఈ విధంగా ఉంది. షెడ్యూల్ వచ్చేసరికి గుజరాత్ టైటాన్ తోటి మార్చి 25న, లక్నో సూపర్ జాయింట్తో 2 మ్యాచ్లు ఏప్రిల్ 1న మే 4న, రాజస్థాన్ తోటి ఏప్రిల్ 5న మే 16న, చెన్నై సూపర్ కింగ్ తోటి ఏప్రిల్ 7న ఏప్రిల్ 30న 2 మ్యాచ్లు, హైదరాబాద్తో ఒక మ్యాచ్ ఏప్రిల్ 12న, కోల్కతా నైట్ రైడర్స్ తోటి 2 మ్యాచ్లు ఏప్రిల్ 17న ఏప్రిల్ 24న, బెంగళూరుతో 2 మ్యాచ్లు ఏప్రిల్ 18న ఏప్రిల్ 20, అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్తో ఒక మ్యాచ్ ఏప్రిల్ 8న, ముంబైతో ఒక మ్యాచ్ మే 11న అయితే జరగబోతుంది. ఓవరాల్గా షెడ్యూల్ మాత్రం అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ ఫుల్ షెడ్యూల్ వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్తో 2 మ్యాచ్లు ఏప్రిల్ మార్చి 24న ఏప్రిల్ 22న, హైదరాబాద్తో 2 మ్యాచ్లు మార్చి 30న మే 5న, చెన్నై సూపర్ కింగ్తో ఒక మ్యాచ్ ఏప్రిల్ 4న, బెంగళూరు తోటి 2 మ్యాచ్లు ఏప్రిల్ 10న ఏప్రిల్ 27న, ముంబైతో 2 మ్యాచ్లు ఏప్రిల్ 13న మే 15న, రాజస్థాన్తో ఒక మ్యాచ్ ఏప్రిల్ 16న, గుజరాత్తో 2 మ్యాచ్లు ఏప్రిల్ 19న ఏప్రిల్ మే 11, అదేవిధంగా కోల్కతాతో ఒక మ్యాచ్ ఏప్రిల్ 29న, పంజాబ్తో ఒక మ్యాచ్ మే 8న అయితే జరగబోతుంది. ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ ఫుల్ షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఫుల్ షెడ్యూల్ వచ్చేసరికి హైదరాబాద్తో మొదటి మ్యాచ్న మార్చి 23న అయితే జరగబోతుంది ఒక మ్యాచ్, కోల్కతాతో 2 మ్యాచ్లు మార్చి 26న మే 4న, చెన్నై సూపర్ కింగ్తో 2 మ్యాచ్లు మార్చి 30న మే 12న, పంజాబ్తో 2 మ్యాచ్లు ఏప్రిల్ 5న మే 16న, గుజరాత్ టైటాన్స్తో 2 మ్యాచ్లు ఏప్రిల్ 9న ఏప్రిల్ 28న, బెంగళూరుతో 2 మ్యాచ్లు ఏప్రిల్ 13న ఏప్రిల్ 24న, ఢిల్లీ క్యాపిటల్తో ఒక మ్యాచ్ ఏప్రిల్ 16న, లక్నో సూపర్ జాయింట్తో ఒక మ్యాచ్ ఏప్రిల్ 18న, ముంబైతో ఒక మ్యాచ్ మే 1న జరగబోతుంది. ఓవరాల్గా షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. లక్నో సూపర్ జాయింట్ పూర్తి షెడ్యూల్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్తోనైతే మొట్టమొదటిగా 2 మ్యాచ్లు అయితే ఆడబోతుంది. మార్చి 24న ఏప్రిల్ 22న, హైదరాబాద్తో 2 మ్యాచ్లు మార్చి 27న మే 18న, పంజాబ్ కింగ్తో 2 మ్యాచ్లు ఏప్రిల్ 1న మే 4న, ముంబైతో 2 మ్యాచ్లు ఏప్రిల్ 4న ఏప్రిల్ 27న, కోల్కతాతో ఒక మ్యాచ్ ఏప్రిల్ 6న, గుజరాత్ టైటాన్తో 2 మ్యాచ్లు ఏప్రిల్ 12న మే 14న, చెన్నై సూపర్ కింగ్తో ఒక మ్యాచ్ ఏప్రిల్ 14న, రాజస్థాన్ తోటి ఒక మ్యాచ్ ఏప్రిల్ 19న, బెంగళూరుతో ఒక మ్యాచ్ మే 9న అయితే జరగబోతుంది. ఓవరాల్గా లక్నో సూపర్ జాయింట్ యొక్క ఫుల్ షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. చివరగా చూసుకుంటే గుజరాత్ టైటాన్ పూర్తి షెడ్యూల్ తొలి మ్యాచ్ మార్చి 25న పంజాబ్తో అయితే జరగబోతుంది ఒకటే మ్యాచ్ పంజాబ్ తోటి, ముంబైతో 2 మ్యాచ్లు మార్చి 29న మే 6న, బెంగళూరుతో ఒక మ్యాచ్ ఏప్రిల్ 2న, హైదరాబాద్తో 2 మ్యాచ్లు ఏప్రిల్ 6న మే 2న, రాజస్థాన్తో 2 మ్యాచ్లు ఏప్రిల్ 9న ఏప్రిల్ 28న, లక్నో సూపర్ జాయింట్తో 2 మ్యాచ్లు ఏప్రిల్ 12న మే 14న, ఢిల్లీ క్యాపిటల్తో 2 మ్యాచ్లు ఏప్రిల్ 19న మే 11న, కోల్కతాతో ఒక మ్యాచ్ ఏప్రిల్ 21న, చెన్నై సూపర్ కింగ్తో ఒకే ఒక మ్యాచ్ మే 18న అయితే జరగబోతుంది. ఓవరాల్గా 10 జట్ల పూర్తి షెడ్యూల్ మాత్రం అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 65 రోజులు మొత్తం 74 మ్యాచ్లు అయితే ఆడబోతుంది. ఐపీఎల్ 2025 సీజన్ 8 సంబంధించి పూర్తి షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, మార్చి 22 నుంచి అయితే ఐపీఎల్ 2025 అయితే ప్రారంభం కాబోతుంది. అప్పుడైతే క్లియర్ కట్గా అయితే తెలుసుకోబోతున్నా. అయితే రాబోయే వీడియోలో వచ్చేసరికి ఒక్కొక్క జట్టు యొక్క పూర్తి షెడ్యూల్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఐపీఎల్ 2025లో వచ్చేసరికి వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది అయితే రాబోయే వీడియోలో ఒక్కొక్క జట్టు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.